గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇవాళ రుణమాఫీ జరగబోతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మొదటి విడతగా ఇంటింటికి వెళ్లి చెప్పండి రుణమాఫీ చేశామని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే లైన్ ను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ఇచ్చింది. 1,00,000 వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 7,000 కోట్లు గురువారం అంటే ఇవాళ సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమవుతాయని, ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లడంలో వెనకబడ్డాం. పీసీసీ నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక సెభాష్ డాక్టర్ అంటూ రైట్ సైడ్ ఈ వార్తను మీరు చూడొచ్చు. ఆయన స్వయాన ఒక గిరిజనుడు. వర్షాకాలంలో వైద్య సేవలు అందక గిరిజనుల పడే కష్టాలు మనందరికీ తెలిసిందే. గాల్లో దీపాల్లా ఆరిపోయే ప్రాణాలు ఆయన గుండెకోత మిగిల్చేవి. ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో కష్టపడి చదివారు, డాక్టర్ అయ్యారు, జిల్లా వైద్యాధికారిగా ప్రమోషన్ కూడా పొందారు. అయినా తన మూలాలను మాత్రం ఆయన మర్చిపోలేదు. ఇప్పటికీ ఆయనే స్వయంగా కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచెళ్లి గిరిజనులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య. సో ఆయనకు సంబంధించినటువంటి వార్తను సెభాష్ డాక్టర్ అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక గచ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 12 మంది మావోయిస్టులు మృతి, 2 జవాన్లకు గాయాలయ్యాయి. జలవనరుల పరిరక్షణపై ఏఐ, చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత, ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడులో వినూత్న ప్రయోగం ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు ఉండే ఛాన్స్ ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. అంటే ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏదైతే 2024-25 బడ్జెట్ను వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా రూపొందించాలి అని చెప్పేసి ఆర్థిక శాఖకు ప్రభుత్వం సూచించింది. ఆదాయ వ్యయాలకు సంబంధించి భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకైతే ఆదాయం వస్తుంది పక్కా లెక్కలు వేసి ఆ మేరకే కేటాయింపులు రూపొందించాలని చెప్పేసి నిర్దేశించారు. సో ఈ వార్తను హైలైట్ చేస్తూ ఇందులో ముఖ్యమైన పాయింట్ అంటే కేంద్ర గ్రాంట్లు, రుణాలు 60,000 కోట్లనైతే అంచనా వేశారు. 25న శాసనసభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జవహర్ నగర్లో దారుణం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న బిడ్డ కుక్కల దాడిలో మరణించాడు. సో దీనిపై సీఎం స్పందిస్తూ ఈ ఘటన కలిచివేసింది అని చెప్పేసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదే ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా రుణమాఫీకి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ పండగల మాఫీ అంటూ నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు, ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాల్లో సంబరాలు చెయ్యండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో నేడు 1,00,000 దాకా మాఫీ అవుతుంది. నెలాఖరున్నరకు 1,50,000. ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలన్నింటినీ మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్లా మేము మభ్య పెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు. హామీ నిలబెట్టుకున్నామని గొప్పగా చాటండి. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంటు భేటీల్లో ఎంపీలు ప్రస్తావించాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం. జూరాలకు బిరబిరా కృష్ణమ్మ, ఆల్మట్టికి భారీగా వరద, నారాయణపూర్ నుంచి 62,955 క్యూసెక్కులు విడుదల. స్థానిక కోటాపై వెనక్కి. ముఖ్యంగా కర్ణాటకలో ఏదైతే కంపెనీస్ ఉంటాయో అక్కడ ఏర్పాటు చేసినటువంటి కంపెనీల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించినటువంటి అంశం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అక్కడ దీనిపై పెద్ద రచ్చ జరిగినట్టు తెలుస్తోంది. పారిశ్రామిక వర్గాల్లో అయితే తీవ్ర కలకలం రేపింది. ఐటీ కంపెనీలకు భారీ నష్టమని ఒకవైపు నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అని పాయంటోంది. ఐటీ కంపెనీలను బెదిరించేలా ఉంది అని అసోచామంటోంది. కంపెనీలు తరలిళ్లే ముప్పుంది అని నాస్కంటోంది. నిపుణులతో చర్చిస్తామని మంత్రి పాటిల్ చెప్పారు. బిల్లుపై నిర్ణయం తాత్కాలికంగా అయితే వాయిదా వేస్తున్నట్టు సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. మరోవైపు వైద్య శాఖ బదిలీలో మోసం అంటూ బదిలీ తప్పేందుకు ఆఫీస్ బేరర్ల అవతారం ఎత్తిన ఉద్యోగులు. ఒక్క సంఘం నుంచే ఆఫీస్ బేరర్లుగా 300 మందికి పత్రాలు.
ఆ యూనియన్ కు అసలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు. అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో ఇదంతా దందా జరుగుతోంది. 2 కోట్ల మేర వసూలు చేసినట్టు నేటి నుంచి శాఖలో బదిలీలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. కుట్రదారులకు ఇది చెంపపెట్టు అంటూ రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు. పాలన వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారంపైనే దృష్టి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలి. తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలో ఇదే తీర్పు. సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఏదైతే ముఖ్యంగా ఈ విద్యుత్ కమిషన్ ఉంది కదా, దానికి సంబంధించి సుప్రీంను విద్యుత్ కమిషన్ రద్దుపై సుప్రీంను ఆశ్రయించినటువంటి విషయం తెలిసిందే. అందులో అంటే సుప్రీం ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ నరసింహను తప్పించాలి అని చెప్పడం, ఆయన రాజీనామా చేయడం. సో దాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ప్రతీకారంపై దృష్టి పెట్టకుండా పాలనపై దృష్టి పెట్టండి అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. సుప్రీం తీర్పునే తప్పుబడుతున్నారా అని అంటున్నారు. స్థాయి మరిచి కేసీఆర్ పై వ్యాఖ్యల. కోర్టు తీర్పును తప్పుబట్టిన మీపై చర్యలు ఎందుకు ఉండకూడదు? కవితను దోషి అని ఎలా అంటారు? జస్టిస్ నరసింహారెడ్డిపై క్రిషాంక్ ఫైర్ అంటూ ఈ వార్తనిచ్చారు. కన్నడ నాట లోకల్ రచ్చ అంటూ ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ బిల్లుకు కర్ణాటక మంత్రి మండలి ఆమోదం. జన్మలో కాంగ్రెస్ కు ఓటయ్యం, రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పతనం మొదలైంది, స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతామంటున్న నిరుద్యోగులు అని వార్తనిచ్చింది నమస్తే తెలంగాణ. నేడు 1,00,000 రుణం మాఫీ. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో 6,098 కోట్లు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలయ్యేదాకా నిద్రపోము. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూత పడదు. కార్యకర్తలకు అండగా ఉంటాము అని భరోసా ఇస్తున్నారు పటాన్చెరులో మీడియాతో హరీష్ రావు. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల. పెట్టుబడి సాయానికి పాస్బుక్ పనికిరాదా? రుణమాఫీ మార్గదర్శకాల్లో సవరణలు ఏవి? షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. బీఆర్ఎస్ కట్టిన రైతు వేదికల్లోనే సంబురాలు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పైన టాపులో గచ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం మనకు తెలిసిందే. 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 5 గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. C-60 కమాండోస్ ఎస్ఐ 2 జవాన్లకు కూడా గాయాలయ్యాయి. హెలికాప్టర్లో నాగ్పూర్కు తరలించే ట్రీట్మెంట్. అడవుల్లో కొనసాగుతున్న కుంబింగ్. ఇక ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్ అంటూ చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. ఇవాళ సాయంత్రానికల్లా 1,00,000 రుణమాఫీ. ఒకే రోజు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి. సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి డిఎస్సి పరీక్ష రాయనున్న 2.79 లక్షల మంది అభ్యర్థులు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలు. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్. తొలిసారిగా ఆన్లైన్లో టెస్టులు నిర్వహిస్తోన్న ప్రభుత్వం. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్. ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ. ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు. యూనిక్ ఐడితో ఇవ్వనున్న సర్కార్. రేషన్ కార్డుతో లింక్ కట్. అందరికీ స్కీమ్ వర్తింపజేయడంపై కసరత్తు. 400 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా. హెల్త్ స్కీమ్లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవడంపై చర్చ. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు గనక మనం చూసినట్లయితే ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇల్లు కాలేదు, బిల్లు అయిపోయింది. జగనన్న ఇళ్లలో ఖజానాకు 100 కోట్ల చిల్లు. తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టిన వైనం ఇది అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఆప్షన్ 3 గృహ నిర్మాణాల్లో జరిగిన మాయాజాలం ఇదంటూ కథనాన్ని ఇచ్చింది ఈనాడు. ఇదే బ్యానర్ ఐటమ్. సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి ఏసీఏకి విముక్తి. త్వరలో ఏసీఏ ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా. కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఢిల్లీలో సీఎం నివాసంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు. రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. కుమ్మై అమ్మై అన్నటువంటి లైన్తో ప్రధాన వార్తల్లో ఒకటిగా జగన్ మార్కు కొత్త దందా అంటూ ఇండోసోర్ కంపెనీ విక్రయానికి సన్నాహాలు. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ కు అమ్మకం. ఎన్నికల ముందు ఇండోసోల్ కు భూ సంతర్పణ. ఎకరా 5 లక్షల చొప్పున 25,000 ఎకరాలు అంటూ ఈ వార్తనిచ్చారు. మన కష్టం ప్రజలకు తెలియాలి. కొత్త ప్రభుత్వంపై ఆశలుంటాయి. సమస్యలన్నీ పోవాలనే ఆతృత ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఏ శాఖలోనూ పైసలేదు. పిల్లల పరీక్షలకు విద్యాశాఖ వద్ద ఉండే నిధులు సైతం ఊడ్చేసిన గత సర్కారంటూ ఈ వార్తనిచ్చారు. వీరు మారరా? క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులే సొంత మనుషులను తెచ్చుకున్న నాటి ఎమ్మెల్యేలు, మంత్రులు.
స్థానిక కోటాపై వెనక్కు, ప్రైవేట్లో రిజర్వేషన్లపై రగడ, పారిశ్రామిక వర్గాల్లో కలకలం, కన్నడ సర్కారు వెనకడుగు. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలకు బ్రేక్. మరోవైపు అవే కుట్రలు, కీలక శాఖల్లో తిష్ట వేసిన జగన్ వీరభక్తులు అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ గూండారాజ్ అంటూ రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బోండాల కత్తితో మాటు వేసి నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి అంటూ ఈ వార్తను ఇస్తూ ఇదే ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. పసుపు బిళ్లతో వస్తే పని చెయ్యొద్దు అంటూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే ఆదేశాలు. తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చెయ్యాలి, అధికారులకు మాధవి హుకుం అంటూ వార్తనిచ్చారు. 1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ, 19,524 సీట్లు మిగులు, 19 నుంచి తరగతులు. కన్నడ నాట స్థానిక రగడ, ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్, మేనేజ్మెంట్ 50%, నాన్ మేనేజ్మెంట్లో 75%. చిరుద్యోగిని సస్పెండ్ చేసి అక్రమాలపై మట్టి కప్పి అంటూ ఈ ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలపై తూతూ మంత్రంగా చర్యలు, సచివాలయం ఇన్ఛార్జ్ ప్లానింగ్ సెక్రటరీ సస్పెన్షన్. భక్తి శ్రద్ధలతో నిన్న మొహరం జరిగింది కదా, సో ఆ వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ, భక్తులతో పోటెత్తిన నెల్లూరు బారాషాహిద్ దర్గా. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.